ఇంట్రెస్టింగ్ అండ్ మ్యాసివ్ రీయూనియన్ గైస్. రజనీకాంత్ కమల్ హాసన్ది మస్తు, అసలు మాటలో చెప్పలేకపోతున్నాయి. ఇది ఒక సడన్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. నేను ప్రీవియస్ గా విన్నా వాళ్ళు లోకేష్ కనకరాజ్ తో ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు, బట్ సంథింగ్ హెల్త్ ఇష్యూస్ కోవిడ్ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది అన్నట్టు విన్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ నిల్సన్ తో చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో నాకు పర్సనల్ గా తమిళ ఇండస్ట్రీలో ఇష్టమైన డైరెక్టర్స్ అంటే లోకేష్ అండ్ నిల్సనే. లోకేష్ ఇంకా ఆయన టేకింగ్ కి మేకింగ్ కి ఇష్టము. ఇంకా నిల్సన్ వచ్చేసి తన ఫిలిమ్స్ లో స్టోరీ రొటీన్ అయినా సరే ఒక రకమైన సంథింగ్, ఒక డార్క్ కామెడీ అనాలో, ఆ సినిమా నడిచే విధానం అనాలో ఎందుకో తెలియదు, నిల్సన్ మూవీస్ అంటే నాకు ఇష్టం. సో నిల్సన్ ని పిక్ చేసుకున్నారు. అండ్ అనిరుద్ధ్ మన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు కదా, సో ఇద్దరి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కూడా ఉన్నాడు. సో సినిమా బ్లాస్టే. మన తెలుగు స్టేట్స్ అయినా తమిళ్లో అయినా మంచి బిజినెస్ చేస్తుంది. సో రెడ్ జైన్ ఫిలిమ్స్ ఈ సినిమా తీస్తుంది. అది కమల్ హాసన్ ప్రొడక్షన్ అది కంపెనీ. సో సినిమా మాత్రం క్యాక్ ఉంటది అండ్ 100% షూర్. ఆల్రెడీ ఇప్పుడు జైలర్ 2 రాబోతుంది. నెక్స్ట్ ఇంకా ఇదే అనుకుంటా. సో బ్యాక్ టు బ్యాక్ మంచి తమిళ ఇండస్ట్రీ మంచి రైజింగ్ లోకి వస్తుందన్న ఫీలింగ్ ఈ 2 ఫిలిమ్స్ తోని. సో దట్స్ ఇట్ గైస్.